ఒకసారి బిల్లీ గ్రహం గారిని ఒకరు ఇలా అడిగారట. ఒక ప్రధాన పట్టణంలో ఒక పెద్ద చర్చికి మీరే గనుక పాస్టర్ అయితే ఏం చేస్తారు, ఎలాంటి చర్యలు చేపడతారు అని అడిగారంట. అందుకు బిల్లీ గ్రహం గారు ఇచ్చిన జవాబు వింటే నిజంగా మనందరికీ ఆశ్చర్యము కలుగుతుంది. ఆయన జవాబు ఏంటంటే, మొట్టమొదటిగా నేను 10 లేదా 12 మందో ఉన్న ఒక చిన్న గుంపును తయారు చేస్తాను. ప్రతివారం కొద్ది గంటల పాటు క్రమముగా ఆ చిన్న గుంపు సమావేశమయ్యేలా చేస్తాను. అందుకు వారు తగిన మూల్యము చెల్లించవలసి ఉంటుంది. తమ సమయాన్ని సామర్థ్యాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాల పాటు నేను వారితో సమస్తాన్ని పంచుకుంటాను. అప్పుడు నా దగ్గర 12 మంది నాయకులు ఉంటారు. ఈ 12 మంది మళ్ళీ ఒక్కొక్కరు మరో 10 మందో 12 మందో ఉన్న చిన్న చిన్న గుంపులు తయారు చేసి వారికి బోధించేలా చేస్తాను. ఈ విధానము విప్లవాత్మకమైనది. క్రీస్తే ఈ విధానాన్ని ఏర్పరిచినాడు. తన అత్యధిక సమయాన్ని తన 12 మంది శిష్యులతో గడిపాడు. ఆయన తన సమయాన్ని భారీ జనసమూహంతో గడపలేదు. ఇలా ఆయన తన 12 మందితో వ్యక్తిగతంగా సమయం గడపటం వల్లనే గొప్ప ఫలితాలు రాగలిగాయి అని డాక్టర్ బిల్లీ గ్రహం గారు అన్నారట. క్రీస్తు ప్రభువారు తనకి భూలోకంలో ఇవ్వబడిన మిషన్ను కంప్లీట్ చేసుకొని ఆరోహణమై వెళుతూ చెప్పిన చివరి మాటలు ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయుడి అని చెప్పారు. అయితే దీనికి భిన్నముగా ఈరోజు సంఘాలలో ఆదివారం మాత్రమే సంఘానికి వచ్చే ప్రేక్షకులను తయారు చేస్తున్నారు. ఆశీర్వాదాల కోసమే ఎగబడి నామకార్థ భక్తులను తయారు చేస్తున్నారు. కేవలం క్రిస్మస్ సీజన్లోనే క్యారల్స్ చేసే మోడర్న్ సింగర్స్ని తయారు చేస్తున్నారు. క్యారల్స్ అంటే పాటలు, విందులు, చిందులు, స్టెప్పులు, వీణలు, టీలు, సమోసాలు, బిర్యానీ ప్యాకెట్సేనా? అలా అయితే మీరు క్యారల్స్ చేయకపోవటమే మంచిది. సరదా కోసమో సమోసా కోసమో క్యారల్స్ చేయకూడదు. అసలు క్యారల్స్ చేయమని బైబిల్లో ఉందా? లేదు. కానీ సువార్త చెప్పమని బైబిల్లో ఉంది. సో సాధ్యమైతే మీ చుట్టుపక్కల గ్రామాలకు, ఏజెన్సీ ఏరియాలకు, కొండ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సువార్త క్యారల్స్ చేయండి. సువార్త తెలిసిన కుటుంబాలలో క్యారల్స్ చేస్తే ఉపయోగం ఏంటి? యేసయ్య గురించి తెలియని వారికి చెప్పి వారిని శిష్యులుగా తయారు చేస్తేనే కదా ఆత్మల రక్షణ జరిగేది, ఆత్మల కౌంటు పెరిగేది, పరలోకంలో సంతోషం కలిగేది. గమనించవలసిన విషయం ఏమిటంటే, శిష్యులను తయారు చేయండి అని ప్రభువు తన శిష్యుల్ని ఆదేశించాడు. అంటే శిష్యులు మళ్ళీ శిష్యులను తయారు చేయాలన్నమాట. అలా యేసయ్య 12 మంది శిష్యులను తయారు చేసుకొని వారికి చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయుడి అని చెప్పారు. అలా పంపబడిన వారే ఆది అపోస్తలుడు. వారిలో ఒకరైన అపోస్తలుడైన తోమా గారు మన దేశానికి వచ్చి సువార్త అందక ఒకప్పుడు బీడు బారిన మన దేశానికి సువార్త క్యారల్స్ చేశాడు. బీడు భూమిలో సువార్త వర్షం కురిపించి క్రిస్మస్ పంటను పండించాడు. జనుల హృదయాలలో క్రిస్మస్ కాంతులు, క్రీస్తు కిరణ కాంతులను ఉదయింపజేశాడు. క్యారల్స్ చేయడం అంటే క్రీస్తు పుట్టాడని, లోకరక్షకుడు జన్మించాడని, ఆయన ద్వారా మనకు రక్షణ వచ్చిందని, ఇది మనకు రక్షణ పండుగ అని, ప్రభువు నామము ఎరుగని ప్రజల మధ్యకు వెళ్ళి ఈ శుభవార్తను క్యారల్స్ చేయాలి. ఊరూరా గ్రామ గ్రామాలలో క్యారల్స్ చేసి యేసయ్యకి శిష్యులను తయారు చేయాలి. ఇదే సంఘం యొక్క ముఖ్యమైన పని. ఇదే కదా మినిస్ట్రీస్కి యేసయ్య ఇచ్చిన భారము. ఇదే కదా క్యారల్స్ యొక్క పరమార్థం. సంఘం అంటే శిష్యుల సమూహమే. క్రీస్తుకు కావాల్సింది ప్రేక్షక భక్తులు కాదు. శిష్యుల సమూహాన్ని తయారు చేయగలిగే అపోస్తలుల వంటి శిష్యులే యేసయ్యకు కావాలి. అక్షరాల యేసయ్యకు కావాల్సింది శిష్యులే, ప్రేక్షక భక్తులు కాదు. సరదా కోసమో సమోసా కోసమో ఇల్లులు తిరిగే ప్రేక్షక క్యారల్స్ యేసయ్యకు అవసరం లేదు.